మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి ఇచ్చారని ఒకరు, విద్యా దీవెన ఇచ్చారని మరొకరు ఇలా చెప్పుకొస్తున్నారు. ఓకే, ఇచ్చాడు ఆయన, కాదంట్లే. ఆ ఇచ్చింది అప్పు చేసి ఏదో విధంగా తెచ్చి డబ్బులు అయితే కొంతమంది పంచాడు. అయితే మనం ఎందుకు చదువుకుంటాం అని చదువుకోవడానికి అమ్మఒడి ఇచ్చాడు కాబట్టి వాటి నుంచి 8వ తరగతి దాకా ఇప్పుడు చదువుకున్నారు. విద్యా దీవెన ఇచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీయో లేకపోతే ఇంకోటి చదువుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎందుకు చదువుతాడు ఎవడన్నా? ఉద్యోగం కోసం కదా. అంటే మనకు కష్టం చదువు అంటేనే. ఎందుకంటే ఉదయం లేపుతారు, తెల్లవారుజాము నుంచి చదువుతారు, మళ్ళీ కాలేజ్కో స్కూల్కో వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ చదువుతారు, మళ్ళీ కోచింగ్కి వెళ్తారు, అక్కడ చదువుతారు, ట్యూషన్కి వెళ్తారు, ఎక్కడ ఎన్న చదువు ఎందుకు ఇదంతా? ఉద్యోగం వస్తుందండి. ఇంత చదువులు చదివేసిన తర్వాత ఇక్కడ రావడానికి ఉద్యోగాలు ఏమున్నాయి అంటే ఇక్కడ కష్టానికి ఫలితం లేదు. కష్టానికి ఫలితం కదా కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. ఆయన ఆల్రెడీ హైదరాబాద్ లో చేసి చూపించాడు. ఆయన ఆల్రెడీ వచ్చిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టి చూపించాడు. ఇప్పుడు ఎంత ఈ చదువుకోవడానికి డబ్బులు ఇచ్చినా ఆ దాంతో చదువుకున్న అల్టిమేట్ గోల్ ఉద్యోగమే. మనకు ఉద్యోగం వచ్చి మనకు సంపాదన మొదలైతేనే మన కుటుంబాన్ని పోషించగలం. ఆ సంపాదన, ఆ ఉద్యోగం అంటే జాబ్ రావాలంటే బాబు రావాల్సిందే.